అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ మత్తగా స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని ఒక కడాయి పెట్టుకుని దానికి సరిపడిన ఆయిల్ వేశారండి. అయితే ఈ ఆయిల్ ఏంటంటే చేపల పులుసు కదా, ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ చేప క్లీన్ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇది ఏగాక చూసారా, పచ్చిమిర్చి వేశారు. పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా మిక్సీలో పట్టుకుని అదొక ఉల్లిపాయల పేస్టు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు రుబ్బుకున్నదండి వేసుకుని, ధనియాలు, జీలకర్ర, ఒక లవంగం, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ వేసుకుని కొట్టుకున్నారనమాట. ఇలా మసాలా కొట్టారండి, అప్పటికప్పుడు కొడతారనమాట. నేనైతే వేరే ప్రాసెస్లో చేస్తాను. ఇలా కొట్టి మొత్తం అంతా వేగేంత వరకు కూడా, మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే మనకి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేపుకుని మంచిగా వేపుకున్నాక చూసారా వేగిందనమాట, అన్నీ కలిసి వేగిందనమాట. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట. ఇది పెద్ద చేప, 1.5 కేజీ ఉంటుందండి చేప. దీంట్లో తలకాయ కూడా వచ్చింది చూసారా. ఇలా ఇవన్నీ వేసేసి మనం సమానంగా వేసుకోవాలన్నమాట. వేసుకుని అది కుతకుతలాడుతున్నప్పుడు ఉప్పు, కల్లుప్పు, సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పసుపు వేసుకున్నాక ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ సరిపడినంత వేసుకున్నాక నేనైతే డైరెక్ట్గా చింతపండు గుజ్జు వేసేస్తాను. ఎలా వేసారంటే కొంచెం వాటర్ పోసి, కొంచెం మసిలాక చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ పోసారనమాట. ఇలా వాటర్ పోసుకుని అది మసలాలండి. మసిలితే అప్పుడు కర్రీ ఇంకా టేస్ట్ వస్తుందంట. ఆల్రెడీ నేను దీనికి సరిపడినంత చింతపండు గుజ్జు రెడీగా పెట్టించాను, నానబెట్టేసుకుని. ఇలా ఒక్కసారి కుదుపుకున్నాక మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత చింతపండు గుజ్జు నీట్గా తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా చింతపండు గుజ్జు అంతా తీసుకుని ఈ ఏదైతే వాటర్లో మసులుతుంది, మసాలాలతో మసులుతుంది చూసారో, అందులో ఈ చింతపండు గుజ్జు కూడా వేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారి తిప్పి, అంటే గరిటె తిప్పకూడదు, గరిటె పెట్టేయకూడదు కదా, అందుకని ఇట్లాగా మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని ఇందులో మన చింతపండు గుజ్జు వేసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా ములిగేంత వరకు కూడా చింతపండు గుజ్జు వేసేయాలన్నమాట. ఇలా వేసుకున్నాక 2 టమాటా ముక్కల్ని పొడుగ్గా చీల్చుకుని పెట్టుకున్నారనమాట, అవి కూడా వేసేయాలన్నమాట. అవి కూడా వేసేస్తే అప్పుడు మనకి అది పులుపు అంతా ముక్కకు పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేసినప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుని అప్పుడు ఇలాగ చింతపండు టమాటా ముక్కలు వేసారనమాట. ఇప్పుడు ఇలా కూర మసులుతుంది చూసారా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇంకా దగ్గరికి రావాలన్నమాట, మనం తినేలాగా రావాలి. ఆల్మోస్ట్ 15 minutes దాకా పెట్టామండి. ఇంకా కొంచెం సేపు ఉంటే
మనం ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రీ, చేపల పులుసు కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసుకుని మనం ఒక పావు గంట అయినా దాన్ని కట్టేసి టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. చాలా ఎమ్మి చేపల పులుసు సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.